మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే జ్యేష్ఠాదేవిని ఎలా తరిమి కొట్టాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. క్షీరసాగర మథనంలో అమృతం, కామధేనువు, ఐరావతం లక్ష్మీదేవితో పాటు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవికి అక్కగా అవతరించింది. జ్యేష్ఠాదేవి రూపం కొంచెం భిన్నంగా ఉండేది. ఆమె కష్టాలు, దారిద్ర్యం, కలహాలు వంటి వాటికి ప్రతీకగా భావించబడింది. అందుకే ఆమెను అలక్ష్మి అని కూడా పిలుస్తారు. దేవతలు, ఋషులు, రాక్షసులు ఆమెను గౌరవించినప్పటికీ ఎవరూ కూడా ఆమెను తమ వద్ద ఉంచుకోవడానికి ముందుకు రాలేదు. ఆ సమయంలో జ్యేష్ఠాదేవి విష్ణుమూర్తిని నన్నెక్కడ నివసించమంటారు, ఎక్కడా నన్ను ఉండనివ్వడం లేదు అని అడిగింది. అప్పుడు విష్ణుమూర్తి ఎక్కడ కలహం ఉంటుందో, ఎక్కడ అశుభ్రత, అహంకారం, అసత్యం ఉంటాయో అక్కడే నువ్వు నివసించాలి అని చెప్పారు. అలాగే ఎక్కడైతే ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుని కలహాలు లేకుండా నిత్యం దానం, సత్యం, భక్తి, పవిత్రతతో ఉండి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తారో వారి ఇంటిలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుందని, అప్పటి వరకు ఉన్న జ్యేష్ఠాదేవి అలాంటి పరిసరాల నుండి పారిపోతుందని విష్ణుమూర్తి చెప్పారు. అందుకే ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకొని మంచి మనసుతో లక్ష్మీదేవిని ఆహ్వానించి జ్యేష్ఠాదేవిని తరిమి కొట్టాలని మన పెద్దలు చెబుతుంటారు. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.